MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1998 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు కె పైడిప నాయుడు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 1 టౌన్, శ్రీకాకుళం జిల్లా. నాయుడు గారు 1998 డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు పనిచేశారు. దాంతోపాటు క్రైమ్లో ఎక్కువగా పనిచేయడంలో ఆయనకి ఒక మార్క్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఆయనే. అటెన్షన్ డైవర్షన్ అనగానే చాలామందికి కుప్పం, వరి కుప్పం అనుకుంటారు, కానీ తమిళనాడులో రామ్జీ ముఠా అని ఉంటుంది. ఆ రామ్జీ ముఠా యాక్షన్ ఎలా చేస్తారు, వాళ్ళు బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర ఏ విధంగా అటెన్షన్ డైవర్షన్ తీసుకెళ్తారు అనే విషయాన్ని సార్ ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, ఆ గ్యాంగ్ని పట్టుకోవడం కూడా ఆయన ద్వారా జరిగింది. దాంతో ఆ రికార్డు తర్వాత కంటిన్యూ అవ్వడం, కేస్ స్టడీస్గా మారడం, డీసీఆర్బీలో ప్రత్యేకంగా దాని మీద ఒక సెల్ కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు కొన్ని మంచి కేసుల్లో ఆయన మార్క్ చూపిస్తుంటారు. అంటే ఆయనకు ఒక ప్యాషన్ ఉంది. కేసు అవ్వడం తర్వాత ఒక ప్యాషన్గా కూర్చొని అక్కడ క్లూస్ కోసం రెగ్యులర్గా రిపీట్గా దొరకకపోతే రిపీట్గా వెరిఫై చేయడం, ఆ క్లూస్ పట్టుకొని కొత్త గ్యాంగ్ని ఐడెంటిఫై చేయడం, అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళ హిస్టరీ బిల్డప్ చేయడంలో ఆయనకు ఒక స్టైల్. ఇప్పుడు ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఉంది. దీంట్లో ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి, ప్రజలు దాన్ని బారిన పడకుండా ఏం చేయాలనే విషయాన్ని నాయుడు గారు తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మీకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, పైడిప నాయుడు గారు బై ఛాన్సా బై చాయిస్ ఆ యూనిఫామ్ వేసుకోవడం ఒకటి, మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి అప్పుడున్న ప్రజలకి పోలీసుకి మధ్యన అనుబంధం ఎలా ఉండేది, అప్పుడున్న సమస్యలు ఎలా ఉండేవండి? మేము ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి పైడిప నాయుడు గారి కుటుంబ నేపథ్యం, అమ్మా నాన్న. నేను 98 బ్యాచ్ ఎస్ఐనండి. నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన అచ్చ రైతు బిడ్డ కొడుకుని నేను. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, 3 చెల్లెళ్ళు ఉన్నారు. ఎక్కడ సొంతూరు మాది విజయనగరం జిల్లా, బాడింగి మండలం, పెండ్రింగి వలస, బొబ్బుల దగ్గర. 3 చెల్లెళ్ళు ఉన్నారు. నేనే కుటుంబానికి పెద్ద కూడా. ఈ విధంగా టైంలో 98లో మేము సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి ఎందుకు అనుకున్నారు మీరు? యాక్చువల్గా నేను బీఈడీ చేశాను, టీచర్ ట్రైనింగ్ అయ్యాను. టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత టీచర్కి రాసాం, దీనికి రాసాం. సైమల్టేనియస్గా 2 వచ్చేసరికి పోలీస్ అనేసరికి మండలానికి ఒక అధికారి ఉంటాడు, టీచర్ అనేసరికి మండలానికి బోల్డ్ అండ్ స్కూల్ ఉంటాయి, పోలీస్ స్కూల్లోనే టీచర్స్ ఉంటారు. అంటే అది ఒక ఫ్యాషన్ లాగా మాకు. నేను 5వ 6వ తరగతి చదివేటప్పుడు మా బూర్జువలసిన అప్పారావు గారని, అప్పారావు గారిని ఒక ఎస్సీ వచ్చారు. మా ఊళ్ళో రేప్ కేసు జరిగింది, పెండ్రింగి వలస. రేప్ కేసు జరిగిన ఆ టైంలో వచ్చేసరికి అతను వ్యవహార శైలి, అతను చేసే పనులు, అతను చేసే ప్రజల గురించి ఆరాటం, చేసే పనులు అన్నీ కూడా గుర్తొచ్చాయి. అదేవిధంగా నేను చదువుకున్న టైంలో ఎం నరసింహారావు అని, ఇప్పుడు రిటైర్ అయిపోయాడు అడిషనల్ ఎస్పీ గారు, ఆయన బొబ్బుల్లో చేశారు. నేను డిగ్రీ చదువుకున్న టైంలో అతను బొబ్బుల్లో ఎస్ఐ ఆయన కూడా అందరూ కూడాను ఒక రకమైన ఇంప్రెషన్ కలిగింది పోలీస్ డిపార్ట్మెంట్ అనేసరికి, వాళ్ళు చూసి అందువల్ల దీంట్లో రావాలని కోరిక కలిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఆటోమేటిక్ దేవుడు కూడా కరుణించారు. మనం రావాలన్నంత మాత్రాన రాలేదు, దేవుడు కరెంట్ రావాలి కూడా కావాలా, కష్టపడాలా, అదృష్టం కలిసి రావాలి. 98లో ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడికి వచ్చారు? ఫస్ట్ 98లో ట్రైనింగ్ అయిన తర్వాత అదృష్టం ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్లో నేను ప్రొబేషనర్ ఎస్ఐని, శ్రీకాకుళం 1 టౌన్లో ప్రొబేషనర్ ఎస్ఐని 98లో. ఇక్కడ నుండి నాకు ఫస్ట్ పోస్టింగ్ పాతపట్నం, తర్వాత హిరమండలం, ఒకే సర్కిల్లో 2 పోలీస్ స్టేషన్లు, సుమారుగా 5 సంవత్సరాలు చేశాను. ఇక్కడ పోలీస్ ప్రొబేషనర్ అయినప్పుడు పాతపట్నం వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్ ఎస్పీ ఎవరండి? ఫస్ట్ ఎస్పీ సునీల్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్ గారు. పోస్టింగ్స్ కూడా ఆయన టైంలోనే మాకు పాతపట్నం వచ్చింది. అదేవిధంగా మాకు ఒకే సర్కిల్లో ఫస్ట్ పోస్టింగ్కి వచ్చేసరికి హిరమండలం పోలీస్ స్టేషన్లో, ఆ పోలీస్ స్టేషన్ అంతా కూడాను దగ్గర 150 కుటుంబాల చేత ఆక్యుపై చేసి ఉన్నది. వాళ్ళందరికీ తరలించి ఆ పక్కనే ఉన్న ఒక ఖాళీ ప్రదేశం ఉంటే ఆ ఖాళీ ప్రదేశాన్ని అంతా పోలీసులే బాగు చేసి వాళ్ళకందరికీ ఇల్లు కట్టించి, అప్పటికి ఈ గృహాలు కట్టలేవు, మేము అన్ని తాటి చెట్లు ఇవన్నీ గట్టి సేకరించి వాళ్ళకి ఇల్లు కట్టించి, దానికి ఇప్పుడు కూడా హిరమండలంలో మైత్రి కాలనీ అని ఒకటి ఉంటుంది. ఆ మైత్రి కాలనీ అంటే అది పోలీసుల సహకారంతో నిర్మించబడిన కాలనీ. అది హిరమండలం పోలీస్ స్టేషన్. శ్రీకాకుళం ఫస్ట్ పోస్టింగ్ పాతపట్నం కదా? పాతపట్నం. ఓకే. అప్పుడు ఇక్కడ మీకు సర్కిల్ ఎవరు?
శ్రీకాకుళం సూర్యనారాయణ గారు అని ఒక ఆయన ఉండేవారు, రిటైర్డ్ అయిపోయారు ఆయన. అచ్చా. సూర్యనారాయణ జీవి ప్రసాద్ గారు అని సిహెచ్ జీవి ప్రసాదరావు మాకు ఎస్ఐ గారు, ఫస్ట్ గురువు గారు ఆయన. ఓకే. పాతపట్నంలో మీరు వెళ్ళగానే మొత్తం ఆక్యుపై అయిపోయిన వాళ్ళందరూ బయట పంపించి పోలీసులకు రక్షణ కల్పించారు. ఓకే. పాతపట్నంలో ఇంకా ఏమైనా మీకు ఛాలెంజ్? పాతపట్నంలో వెళ్ళేసరికి నేను బస్సు దిగేసరికి అప్పుడు మంచి జొన్నపొత్తుల సీజన్. జొన్నపొత్తుల సీజన్ అయితే బస్సు కూడా ఆ కొస నుండి ఆ చివరి నుండి ఈ చివరికి వచ్చేసరికి దగ్గర దగ్గర 30 minutes పట్టింది. అంత లైన్, అంత కంజెస్టెడ్. వాళ్ళందరికి కూడాను అప్పుడు ఎస్పీ సునీల్ కుమార్ గారి సహాయంతో ఒక లోన్ మార్కెట్ కట్టించాం. అందరి అభిప్రాయం తెలుసుకొని మార్కెట్ నుంచి రోడ్డు మీద ఎవరైతే ఎవరు వెండర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మార్కెట్లోకి తగిలించాం. దాన్ని సక్సెస్ అయ్యాం. దానివల్ల పాతపట్నంలో ట్రాఫిక్ సమస్య కంప్లీట్గా ఎరాడికేట్ అయింది. ఒకటే కాకుండా షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది కొరసవాడది, పాతపట్నం సారాపట్నం మధ్యలో. మేము అయ్యేసరికి క్లోజ్ అయ్యింది. ఓకే. పాతపట్నం పక్కన వంశధార నది. అవును. ఆ తర్వాత కొంత ఎఫెక్టెడ్ ఏరియా. వంశధార నది అనేసరికి మీరు బాగా గుర్తొచ్చింది నాకు. అక్కడ మణికంఠేశ్వర ఆలయం అని ఒక ఆలయం ఉంది. దాంట్లో సుమారు 500 సంవత్సరాల కాలం పాటు విగ్రహాలు దొంగేస్తారు. అవునా? 500 అప్పటికి పెద్ద హాట్ టాపిక్ అది. హాట్ టాపిక్ ఎలక్షన్ జరుగుతున్నాయి. దొంగేసేసిన తర్వాత అవి ఇంటర్స్టేట్ గ్యాంగ్ నేరం చేసింది. లోకల్ గంగువాడ అని ఒక విలేజ్ ఉంది. ఏదండి? గంగువాడ. ఆ విలేజ్ గంగుపేట అనే విలేజ్ ఒకటి ఉంది. ఆ విలేజ్తో సహాయంతో, ఆ విలేజ్లో ఒక అతని సహాయంతో ఇంటర్స్టేట్ క్రిమినల్స్ ఆ నేరం చేశారు. ఆ నేరం చేసి ఫారెన్ ఆ విగ్రహాలు అమ్మేశారు. అమ్మేద్దామని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటారు. పంచాయతీ ఎలక్షన్ టైం అనుకుంటారు. దొంగతనం చేసి అట్లా తరలించడానికి వీలు లేకపోతే వంశధార నదికి ఒడ్డున గొయ్యి తీసి పాతేయడానికి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసిన టైంలో అదృష్టం ప్రజలతో ఎప్పుడైతే మనం మైమేకం ఉన్నామో, ప్రజలు ఎప్పుడైతే మనతో సాటిస్ఫైగా ఉన్నారో, సంతృప్తికరంగా ఉన్నారో, ఇన్ఫర్మేషన్ మనకు బాగా పాస్ అవుతుంది. దాంట్లో బోరవిల్ అని ఒక విలేజ్ ఉంటే ఆ విలేజ్లో ఒక అతను అప్పన్న ఒక అతను, సార్ ఇక్కడ ఏదో నాకు అనుమానంగా ఉంది సార్, రోడ్డు ఈ వంశధార గొట్టంతా ఎందుకు తిరుగుతుండ్రంటే గొడ్ల గోపుల కోసం తిరుగుతామని చెప్తుండ్రు సార్ అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే అదృష్టవస్తు మంచి బాగా పబ్లిసిటీ అయిన కేసుని డిటెక్ట్ చేయగలిగాం. మంది ఒక్క కేసే కాకుండా 14 గ్రేవ్ క్రైమ్లు డిటెక్ట్ అయ్యాయి, ఇంక్లూడింగ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. అంటే ప్రాచీన విగ్రహాలు దొంగతనం చేయడం, అమ్మడం అని డ్యూటీ. దానివల్ల అదో డిటెక్ట్ చేయగలిగాం. పాతపట్నంలో మంచి కేసు. లాండ్ ఆర్డర్లో ఇలా ఏ విధంగా చేశారు అంటే, మీరు బాడంగా పిండ్రంగా కానీ అదేవిధంగా బొబ్బిల్లో కానీ 2 ఎస్ఐలు చూశారు. అప్పుడు ఎస్ఐ అనగానే బుల్లెట్ మీద రావాలి, ఓ మంచి మీసాలు, పక్కన లాటి, ఆ సౌండ్కి అందరూ భయం ఉండేది. అదొక ఇమేజ్ అది. అదేవిధంగా మీరు పాతపట్నం చేశారా, లేదా అప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా? పరిస్థితులకు అనుగుణంగా లేదు. ఫస్ట్ పోస్టింగ్ ప్రొబేషనర్స్ కొద్దిగా స్పీడ్గా ఉంటుంది వ్యవహారం. అవును. దాని తోడు అప్పటికి డ్వాక్రా సంఘాలకి బాగా మైమైకం వాళ్ళతో. డ్వాక్రా సంఘం అనేసరికి లేడీస్కి వాళ్ళకి తాలూకు జీవితాలు పాడైపోయడానికి 2 విషయాలు. ఒకటి ఆల్కహాల్, 2 పేకాట. ఈ రెండింటి మీద కానీ మనం దృష్టి కానీ పెడితే ఖచ్చితంగా వాళ్ళ తాలూకా సింపతిని మనం గెయిన్ చేయడానికి బాగుంటుంది. అందువల్ల వాళ్ళతో ఎప్పుడైతే మీటింగ్లు పెట్టి చేసామో, సొంత భర్త పేకాట ఆయన మనకు చెప్పేశారు, సార్ ఇక్కడ పేకాట ఆడుతున్నారు సార్, తీసుకెళ్ళండి సార్, పర్లేదు సార్ తీసుకెళ్ళండి సార్ అని. ఆ విధంగా లాండ్ ఆర్డర్ ఎలాగా పోలీస్ ఆఫీసర్ గారి చేస్తాము, ఎడిషనల్గా ఈ 2 కూడాను, ఏది పేకాట కానీ ఆల్కహాల్ కానీ మద్యం కానీ, అంటే యారక్, ఐడి యారక్ ఎక్కువ పాతపట్నం ఏరియాలో, ఐడి యారక్ కానీ బెల్ట్ షాపులు కానీ కంప్లీట్గా ఎరాడికేట్ చేసాం ఆ రోజుల్లో. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also. So well.